హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము వేరుశనగలతో చట్నీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఇప్పుడు వేరుశనగల చట్నీకి ఏమేమి కావాలన్నది చూద్దాం. 1 కప్పు వేరుశనగలు తీసుకున్నాను. పచ్చివి, కరివేపాకు, చింతపండు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు. ఇప్పుడు మనం వేరుశనగల్ని వేయించుకుందాము. ఆయిల్ ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. చాలామంది ఆయిల్ వేసుకొని వేయించుకుంటారు. అలా ఆయిల్ వేసుకొని వేయించుకునే వాళ్ళు ఇలా ఒకసారి డ్రైగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ మనం ఏదైనా వేయించుకునే ముందు మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకొని వేయించుకుంటే మంచిగా వేగుతుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఫస్టే ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి కదా, అందుకే వేరుశనగలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఇలా తొక్క పట్టుకొని చూసామంటే మనకి ఈజీగా తొక్క వచ్చేసిందంటే వేగిపోయిందని అర్థము. చూడండి, సిమ్లోనే వేయించుకోవడంలో ఒక్కటి కూడా నల్లగా అవ్వలేదు, మంచిగా వేగుతాయి. హైలో ఉంచామంటే ఏమవుతుందంటే పైన అంతా నల్లగా అయిపోతుంది, లోపల పచ్చిగానే ఉంటాయి. లాస్ట్లో మనము 30 సెకండ్స్ ఉంటాక వెల్లుల్లి వేసుకొని స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం వేయించుకున్న వాటిలోకి వేసేద్దాం. వేడికి కొద్దిగా మగ్గుతాయి అంతే. కరివేపాకు, కొత్తిమీర, స్టవ్ కట్టేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీటినన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. నేనైతే తొక్కేం తీయలేదు, తొక్క తీసే అవసరం ఉండదు. ఎవరికైనా మాకు తొక్క పడదంటే తొక్క తీసేసి మళ్ళీ చట్నీ చేసుకోవచ్చు. పచ్చిది జీలకర్ర అలానే వేసుకోవాలి. చింతపండు కొద్దిగా, ఉప్పు సరిపడినంత ఉప్పు. నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, దాని ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. చూడండి, మరీ పేస్ట్గా కాకుండా మరీ బరకగా కాకుండా చట్నీ అన్నది ఎప్పుడు కానీ కొద్దిగా మీడియంగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము. ఇడ్లీలోకి, దోశ, చపాతి, పూరి, రాగి ముద్ద, జోలద రొట్టె, అన్నము అన్నిటిలోకి చాలా బాగుంటుంది పల్లీల చట్నీ అన్నది. మల్టీపర్పస్గానే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట అయినాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా హింగు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. Bye bye.